ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మనం వాక్యంలోకి వెళ్ళేదానికి ముందు మీ అందరికీ నేను క్రిస్మస్ శుభాలని ఆశీస్సులను తెలియజేస్తున్నాను. వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అంటే ఈ దినం అందరూ కూడా సంతోషంగా మనం జరుపుకుందాం. ఎక్కడెక్కడ ఒకవేళ ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారో, ఏ ఏ ఊర్లలో, ఏ ఏ జిల్లాలలో ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నారో మీ అందరికీ నా క్రిస్మస్ దీవెనలు, క్రిస్మస్ శుభములు నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ ఆన్ దిస్ క్రిస్మస్ డే. ఈ క్రిస్మస్ దినాన ఆ ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆయన యొక్క కృప మీ జీవితాల మీద, మీ కుటుంబముల మీద ఉండునుగాక. మీరందరూ కూడా ఈ క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని మీరు పంచుకుందరు కాక. నిజానికి క్రిస్మస్ అనేసరికండి మా చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే అబ్బో పప్పలు, పిండి వంటలు, కొత్త బట్టలు, ఇంకా హడావిడి. మాకు రాత్రికేమో క్యారల్స్ వచ్చినటువంటి వాళ్ళ రాత్రిపూట క్యారల్స్కి వచ్చినప్పుడు వాళ్ళ కొరకు లేవటం, వాళ్ళకి మంచి జంతువులు అవి పంచి పెట్టడం, వాళ్ళతో పాటు మేము కూడా జంతువులు తినడం. పొద్దుట లేచిన వెంటనే మా అమ్మగారు కొన్ని జంతువులు తీసుకొని వెళ్ళరా, కొన్ని గవ్వలు తీసుకొని వెళ్ళరా, పలానా వాళ్ళకి ఇచ్చిరా, పలానా వాళ్ళకి ఇచ్చిరా అని ఆవిడ యొక్క స్నేహితులు, మా అమ్మగారి యొక్క స్నేహితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంఘం ఉన్నటువంటి బిడ్డలు అనేక మందికి వాళ్ళు తయారు చేసినటువంటి ఒక పిండి వంటలు అవి తీసుకొని వెళ్తుంటే ఆనందం అండి బాబాయ్ గాను. ఆ రోజున లేచిన వెంటనే గబగబా కొత్త బట్టలు తీసుకున్నాక కొత్త బట్టలు వేసుకొని వాటితోటి నడుస్తూ ఉంటుంటే కొత్త షూ, లేకపోతే కొత్త చెప్పులు, లేకపోతే కొత్త డ్రెస్సులు, కొత్త టై, లేకపోతే కొత్త షర్టు, ఇలాగున్నా మేము అవన్నీ కూడా వేసుకొని వెళ్తుంటే అబ్బాయికి మాకు ఉండేదండి ఆనందం. సూపర్ అండి బాబాయ్ గాను. అటువంటి సంతోషం దేవుడు మీకును అనుగ్రహించునుగాక. నాట్ ఓన్లీ నేను కొత్త బట్టల్లో మాత్రమే కాదు, లేకపోతే మనం వేసుకున్న కొత్త వస్తువుల్లో మాత్రమే కాదు, మనం తయారు చేసుకున్న పిండి వంటల్లో మాత్రమే కాదు, లేకపోతే మనం ఈరోజు జరిగించే మరి ఏ ఇతరమైనటువంటి కార్యక్రమాలు, ఒకవేళ బయటకు వెళ్దామని అనుకున్నారు, ఏదైనా హోటల్కి వెళ్దామని అనుకున్నారు, మధ్య నుంచి బయటకు వెళ్ళి హోటల్కి వెళ్ళి తిందామని అనుకున్నారు, లేకపోతే ఏదనుకున్నారు మొత్తాన్ని, కానీ మీకున్న ఆ మిగతా వాటి అన్నిట్లో ఉన్నటువంటి ఆనందం కంటే ఈరోజు నేను మరొక అద్భుతమైనటువంటి సంతోషాన్ని, సంతోషకరమైనటువంటి సువార్తని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. మనకి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి వ్రాయబడినటువంటి మాటలు మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ మనం కంఠస్థంగా కూడా చెప్పుకోగలిగినటువంటి మాటలు కదా అవి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు మాట చెప్పిన, నేను ఒక దేవుని యొక్క సేవకునిగా, ఒక దూతగా, యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ ద వర్డ్ దూత అనేటువంటి ఒక మాటలు నేను పెద్దగా అంత ఆసక్తి కనపరచను. ఎందుకంటే మొట్టమొదటిగా తెలియనప్పుడు ఏంజల్స్ అని చెప్పేసి అనుకొని చాలా హుషారు అనుకుంటుండేవాడిని. ఒక్కొక్కసారి క్వైర్లో ఉన్నటువంటి ఒక బిడ్డలను కూడా మన వాళ్ళు కొంతమంది అభినందిస్తే ఏమంటారంటే, అబ్బా పరలోకం నుంచి వచ్చినటువంటి దూతల వల్లే ఉన్నారండి, దేవదూతలాగా ఉన్నారండి అని అంటారు. నేనంటాను, బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే దేవదూతలు అయినటువంటి వారు మానవుల కంటే కొంచెం తక్కువ, మనిషి కంటే కొంచెం తక్కువ. నిజాన్ని చెప్పాలంటే దూతలు మనకి సర్వెంట్స్, మనకి సేవకులైనటువంటి ఆత్మల కారా అని చెప్పేసి హెబ్రీ గ్రంథకర్త అంటాడు. ఆ దూతలు మన పరిచారకులైనటువంటి ఆత్మల కారా అని చెప్పేసి అదే హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నటువంటి మాట. సో ఇఫ్ ఐ రియల్లీ అండర్స్టాండ్, ఏంజల్స్ అనేటువంటివి మనకు సర్వెంట్స్గా ఉండినటువంటివి. సో ఐ డోంట్ లైక్ టు కాల్ ఎనీబడి యాజ్ అన్ ఏంజల్. అది తెలిసిన తర్వాత, ఈ సత్యాన్ని నేను గ్రహించిన తర్వాత ఎవరికన్నా నామకరణం చేయాలన్నప్పుడు ఏంజల్ అనేటువంటి రీతిగా నామకరణం చేయడం మీకు ఇష్టపడడంలే. చేతనంటే ఏంజల్ అంటే తక్కువ, ఏంజల్ అంటే మనిషి కంటే కూడా తక్కువ, అవి మనకి సర్వెంట్స్. కానీ ఈరోజుని నన్ను నేనే అలాంటి తక్కువైనటువంటి ఒక స్థాయికి దించుకొని నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఆనాడు ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి ఎలాగనైతేనే ఒక దేవదూత వెళ్ళి నిలబడి ఉన్నారో, అలాగనే ఈ రోజున ఈ యొక్క ఛానల్ ద్వారా, ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క దూతగా నేను మీ ముందుకు వచ్చి నిలబడి ఉన్నా. కోర్స్ అంత పెద్ద సీన్ అని నేను అనలేను కానండి, బట్ స్టిల్ దేవుని యొక్క వాక్యమే వెలుగు గనక నేను ఇలా వాక్యాన్ని మాట్లాడుతుంటుండగా దేవుని యొక్క మహిమ మీ మీదకి దిగి వస్తున్నటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. ఐ కెన్ సీ దట్ లైట్ కమింగ్ అప్ ఆన్ యూ. ఎందుకంటే నాకు రక్షణ భాగ్యం ఇచ్చినప్పుడు అదే జరిగింది. ఒక దైవజనుడు ఎవరో నాకు తెలియదు,
ఆయన చేస్తున్న ప్రసంగం ఇంగ్లీష్లో నాకు అసలు అర్థమైనటువంటిదే కాదు. కానీ నేను ముందు వరుసలో అక్కడ కూర్చున్న అలా తిదేకంగా దీక్షణంగా నేను చూస్తూ ఉంటే సడన్గా నాకు కలిగిన ఒక దర్శనం, నాకు కలిగినటువంటి అనుభూతి ఏంటంటే ఒక వెలుగు ఆ పుల్పీట్ మీద నుంచి, ఆ దైవజనుడి దగ్గర నుంచి ఆయన పలుకుతున్న మాటల్లో నుండి ఒక వెలుగు నా జీవితం మీదకి వచ్చినటువంటిది. అప్పుడు నా జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు నల్లగా చీకటిగా ఉన్నట్టు కనబడి ఆ రోజునే ప్రభుత్వం చెప్పుకున్న, ప్రభా ఇదేంటైనా నేను పాదిరి గారు అబ్బాయిని కదా, నా బ్రతికిలో నల్లగా ఉంది ఏంటి అనేటువంటి రీతిగా నేను ఆ రోజున అనుకొని ఉన్నా. కానీ ఆ దినాన్ని దేవునికి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా ప్రార్థనకు జవాబుగా కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పగలిగినట్టు అనమాట. అప్పుడు నేను నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు అనుకున్న అప్పటి రోజుల్లో రాను రాను వాక్యాన్ని నేను చదివి నేర్చుకున్నటువంటి ప్రకారం ఇప్పుడైతే నేను ఏమంటానంటే, నేను చేసిన ప్రార్థన చేత కాదు, జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన ప్రేమ చేత క్రీస్తులో నన్ను ఏర్పాటు చేసుకొని నేను ఆయన సేవకునిగా ఉండాలని నా తల్లిదండ్రుల ద్వారా ఈ సత్య సువార్త రాజు అనేటువంటి ఒక పేరు పెట్టించి అనేక సంవత్సరాలుగా నేను వివిధమైన టీవీ ఛానల్స్లో ఈ సత్య సువార్తగా నేను సువర్తమానాన్ని ప్రకటించడానికి నాడే సంకల్పించినటువంటి ఒక దేవుడని బాబు, ఆయన యొక్క ప్రేమ సంకల్పం అని బాబు. ఆ వెలుగు నా జీవితం మీద ప్రకాశించింది. అక్కడ దేవదూత కాదు, అక్కడ ఒక మామూలు మనుషుడే నిలబడి మాట్లాడుతున్నాడు. కానీ ఆయన పలుకుతున్న వాక్యం ఒక వెలుగుగా నా మీదకి ప్రకాశించినట్లుగానే ఈరోజుని దేవుని యొక్క దూతగా నేను మీతో మాట్లాడడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను పలుకుతున్న ఈ సత్య సువార్త మీ జీవితాన్ని వెలిగిస్తూ ఉన్నది, మీ మీద వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. ఈ వాక్యే మీ మీద వెలుగుగా వస్తున్నది. నేను ప్రకటిస్తున్న ఈ సత్య సువార్త మీ మీద ఒక వెలుగుగా ప్రకాశిస్తున్నటువంటిది. హల్లెలూయా. అనేక మంది ప్రజలు చీకట్లో ఉండి ఉన్నారు. అనేక మంది ప్రజల యొక్క జీవితం చీకటిమయమై ఉండినది. ఒకప్పుడు మీరు చీకటిగా ఉండినటువంటి వారు, కానీ ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క వెలుగు మీ మీద ప్రకాశిస్తున్నందు చేత మీరు క్రీస్తులో వెలుగుగా వెలిగించబడడానికి ఈరోజు నా దేవుడు నన్ను ఒక దూతగా మీ దగ్గరికి పంపించినారు. వెరీ సింపుల్. అక్కడ నేను చదువుతున్న అర్థమైన విషయం ఏంటంటే, దూత వచ్చి నిలిచారండి, అంతేనండి. ఇంకా అసలు ఇక్కడ ఏం జరగలే. ఆ దూత వస్తే చాలు దేవుని యొక్క వెలుగు అక్కడ ప్రకాశించినట్లుగానే ఈరోజున కూడా నేను చెప్తాను, ఒక దైవ సేవకుడిగా నేను మీ ముందుకు వచ్చినప్పుడు దేవుని యొక్క వెలుగు మీ మీద ప్రకాశించి ఉన్నది. మళ్ళీ అలాగని కేవలం నేనేదో గొప్పని మాత్రమే నేను చెప్పుకుంటూ నాకు దూరం అగును గాక. ఈరోజుని నేను మీతో పంచుకున్న మరి యొక్క బాధాకరమైనటువంటి ఒక విషయం, నన్ను బాధిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఇలాగున్న టీవీలో సూట్లు వేసుకొని బోధిస్తున్నటువంటి మమ్మల్ని మీరు చూస్తారు, బాగానే ఉంది. టీవీలో మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఒకవేళ లైవ్గా కనుక మేము కనబడితే, ఎదురుగుండా మీకు కనబడితే ఉబ్బి తబ్బిబ్బైపోయి పెద్ద అత్తారపత్రం చేసుకుంటారు. లేదు ఒక్కొక్కసారి మనవాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, అయ్యా మేము మీ దగ్గరికి రావాలనుకున్నామండి, మీ ఊరు రావాలనుకున్నామండి, మీ ఆరాధనకు మేము రావాలి. సాస్యంలో నేను రానివ్వనండి, 100% నేను వాళ్ళకి చెప్తూ ఉంటా. మనకు ఆయన కానీ కడప నుంచి అక్కడి నుంచి ఆయన అంటూ ఉన్నారు, నేను వస్తానండి మీ దగ్గరికి. నేను అన్న రూట్ సరిగ్గా లేనప్పుడు ఎలా వస్తానండి బాబు, మీరు అక్కడి నుంచి అంత బస్సులో రావాలి, విజయవాడకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్లో రావాలి, ఎందుకు వచ్చింది వద్దు, నేనే అటు పక్క ఎప్పుడైనా వచ్చినప్పుడు నేనే మీకు ఫోన్ చేస్తానని చెప్పేసి నాకు ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకొని ఉన్నా. సో ఇలాగ కొంతమంది ఏంటంటే ఏదో టీవీలో కనబడుతున్న చేత మేము ఏదో పెద్ద ఊడబడిచినటువంటి దేవదూతలు అనుకొని మా దగ్గరికి రావడానికి అనేటువంటి రీతిగా అనుకుంటారు. అది తప్పండి. ఈరోజు నేను మీతో చెప్తున్నాను వినండి, మీ ఊర్లో మీ పాస్టర్ గారు కూడా దేవుని చేత పంపబడిన దేవుని యొక్క దూతయే. ఒకవేళ మీ పాస్టర్ గారు సూట్ వేసుకోవచ్చు, సూట్ వేసుకోకపోవచ్చు, టై కట్టుకోవచ్చు, టై కట్టుకోకపోవచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు, ఒకవేళ ఆయనకి మంచి బట్టలు లేకపోవచ్చు. ఈ క్రిస్మస్ దినాన్ని నేను మిమ్మల్ని గద్దించి అడుగుతూ ఉంటా, మీ పాస్టర్ గారికి మీరు ఏమి ఇచ్చారు? ఈ మధ్యలో నేను ఇంకొక విషయం వాపోతున్నటువంటి విషయం కూడా ఒక మాట చెప్తాను వినండి. ఇండిపెండెంట్ సంఘాలకు ఉండినటువంటి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు చక్కగా పాస్టర్ గారు అనుభవిస్తూ ఉంటారు. ఎంత కానుక ఇస్తే అంత కానుక ఆ పాస్టర్ గారు అనుభవిస్తారు. ప్లస్ సంఘస్థులు కూడా రోజుకు క్రిస్మస్ పెట్టుకొని దాదాపు ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే 30-40 జతల బట్టలు పాస్టర్ గారికి, పాస్టర్ గారికి చీరలు ఇలాగనే పెడతానే ఉంటారు. ఇంకా సంవత్సరం పొడుగున వాళ్ళు అసలు కొనుక్కోవాల్సిన పని లేకుండా. కానీ పాపం డినామినేషన్ పాస్టర్లు అండి, ఒక బాప్టిస్ట్ చర్చ్లో పనిచేసే పాస్టర్ కానీ, ఒక లూథరన్ చర్చ్లో పనిచేసే పాస్టర్ గారు కానీ, ఒక సిఎస్ఐ చర్చ్లో పనిచేసే పాస్టర్ కానీ, మనం ఏమనుకుంటామంటే జీతం ఎత్తున్నాం కదా ఇంకా ఆయనకి ఇచ్చేది ఏంటి మనం అని చెప్పేసి అనుకుంటాం. అదేమో కానీ ఈ డినామినేషన్లో ఉండినటువంటి యొక్క విశ్వాసులు కూడా ఎలా ఉంటారంటే, సంఘంలో చదివించుకోవడానికి ₹1,00,000 ఇస్తారు, పాదిరి గారికి ₹5,000, ₹2,000 మాత్రమే ఇస్తారు. సంఘంలో చదివించుకోవడానికి ₹1,000 ఇస్తారు, పాదిరి గారికి ₹10 ఇచ్చి ఒక టీ మాత్రం ఇచ్చేసి పంపిస్తూ ఉంటారు కూటానికి వస్తే కనుక. ఏమండి, ఈరోజు నేను క్రీస్తు ప్రేమతో ఆవేదనతో ఒక మాట చెప్తున్నానండి, మీ కొరకు ప్రార్థన చేసే మీ దైవజనుడికి మీరు ఏమిస్తూ ఉన్నారు?
ఈ క్రిస్మస్ దినాలలో ఆయనకి సంతోషాన్ని కలిగించడానికి ఆయన కొరకు మీరు ఏం చేశారో ఒక్కసారి ఆలోచన చేసుకునండి. మీ కొరకు పంపబడిన దేవదూత మీ పాస్టర్ గారు, మీ ఊర్లో ఉన్న పాస్టర్ గారు, మీరు ఏ చర్చికి వెళుతున్నారో ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు, ఆయన కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు స్నేహితులారా, ఆయన ఒకవేళ నల్లగా ఉండొచ్చు, ఆయన బట్టలు బాగోలేకపోవచ్చు, బహుశా మీరు కొనివ్వలేదు కనుక ఒక్క జత బట్టలైనా మీరు కనీసం ఒక బహుమతిగా వారికి ఇవ్వలేదు కనుక ఒకవేళ ఆయన మాసిపోయిన బట్టలే వేసుకొని ఉండి ఉండొచ్చు, పండగ పొట్టు కూడా బహుశా పాత అంగీయే వేసుకొని ఉండి ఉండొచ్చు, పండగ పొట్టు కూడా బహుశా ఆయన ఇంట్లో సరైన భోజనం లేకుండా ఉండి ఉండవచ్చు. ఇది మీరింత సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ మీ కొరకు దేవుని చేత పంపబడిన దేవుని దూత వలె చక్కని సువర్తమానాన్ని ప్రకటిస్తున్న మీ పాస్టర్ గారి కొరకు మీరు ఏం చేశారో ఆలోచన చేయండి. మీ పాస్టర్ గారి కొరకు మీరు ఏమి ఇచ్చారో ఆలోచన చేయండి. ఒకసారి మీతోటే నేను మాట్లాడుతూ ఉన్నా, సూటిగా నేను మాట్లాడుతూ ఉన్నా. మరి ముఖ్యంగా డినామినేషన్ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నా మీతో నేను మాట్లాడుతున్నా. ఏమండి, చదివింపులకు మీరు చదివించుకోరకు అంతంత లక్షలు వేలు మీరు చదివించుకుంటున్నారు కదా, దానికి ప్రతిఫలం వచ్చేసినట్టే. కానీ దానికి బదులు అదే ఒక కానుక ఆ దైవజనుడి దగ్గర తీసుకొని వెళ్ళివ్వండి. అదే ఒక విలువైన కానుక దైవజనుడికి ఇవ్వండి. ఆ దైవజనుడు హృదయం నిండా ఆనందంతో నిండుకొని, అబ్బా నా కొరకు ఈ బిడ్డలు నా ఇంటికొచ్చి మరి నాకు ఈ కానుక ఇచ్చారు, ఇంటికొచ్చి నాకు బట్టలు పెట్టారు, ఇంటికొచ్చి నాకు ఒక విలువైన వస్తువుని ఇచ్చారు, ఇంటికొచ్చి నాకు ఒక విలువైన కానుక ఇచ్చారు, దేవా ఈ బిడ్డలను దీవించండి అని ఒక యాజకుడు ఒక దీవెన మాట పలికితే అదండి మన మీద నిలబడుతుంది. ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తూ ఉంటా, ఈ డినామినేషన్ సంఘాలలో మామూలు జీవితం కలిగినటువంటి వాళ్ళు, చెడిపోయిన జీవితాన్ని కలిగినటువంటి వాళ్ళు, చెడు వ్యసనాలకి బానిసలైనటువంటి వాళ్ళు, మీరు తీసుకొని వెళ్ళే కోడిగుడ్డు ఆయన పాడుకొని ఆయన తినేస్తాడు, మీరు తీసుకొని వెళ్ళే ములక్కాళ్ళు వంకాయలు బీరకాయలు ఇవన్నీ వాళ్ళు వండుకొని వాళ్ళు తినేస్తూ ఉంటారు. మీరు తీసుకొచ్చినటువంటి మీ కానుక వేల రూపాయలు ఇచ్చిన కానుక అది బ్యాంకులో వేసినట్టు వేసి ఈలోగా ఏళ్ళ స్వాహా చేసేటువంటి కమిటీలు కొన్నిసార్లు ఒక్కొక్కసారి కొన్ని చోట్ల కొన్ని కమిటీలు అయినటువంటి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదీ లేదు అని అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో వీళ్ళు కాకుండా ఇంకొకరు కాకుండా దాన్ని జాతీయం చేయడానికి అన్నట్టుగా సీల్ చేయబడినట్టుగా కొన్ని లక్షల రూపాయలు మనకు డినామినేషన్ సంఘాలకు సంబంధించినటువంటి జాతీయం అయిపోవడం లేదా, బ్యాంకులోంచి తీయడానికి లేకుండా అయిపోవడం లేదా, బ్యాంకులో వేసినట్టుగానే సీల్ చేయబడినట్టుగా అవ్వటం లేదా. అదే ఒక దైవజనుడు తింటే, అదే ఒక దైవజనుడికి మనం ఇవ్వగలిగినట్లయితే దేవుని యొక్క దూతగా నీ కొరకు సువర్తమానాన్ని ప్రకటించి నీ జీవితం మీద వెలుగు రావడానికి, నీ కుటుంబం మీద వెలుగు రావడానికి, మీ ఇంటి మీద వెలుగు రావడానికి, మీ కొరకు కన్నీటితో భారముతో ప్రార్థన చేసే ఆ దైవజనుడికి మనం ఏదైనా చేయగలిగితే ఎంత ఖచ్చితంగా ప్రతిఫలం మీకు ఉంటుందండి. ఈ రోజుని ఈ మాటలు చెప్తున్నటువంటి ప్రకారంగానే ఈరోజు ఈ క్రిస్మస్ దినాన్ని మీరు వెళ్ళినప్పుడు దయచేసి మీ పాస్టర్ గారికి ఏదైనా కానుక ఇవ్వండి. దయచేసి మన వాళ్ళందరూ ఎట్లా ఉంటామనంటే వచ్చిన కానుకలన్నీ లక్షలు మనం లెక్క పెట్టుకుంటాం. పాద్రి గారికి ఇచ్చాము, ఇదిగో 10,000 రూపాయలు మేము కృతజ్ఞత కానుక ఇస్తున్నాము, సంఘం నుంచి పాస్టర్ గారికి ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తున్నామని ఓ 10,000 రూపాయలు ఇచ్చి అది పెద్ద చదివింపులు, దాని మళ్ళీ పోలని సంతకాలు పెట్టించుకున్నాలు, ఇవన్నీ కూడా మింగేస్తూ ఉంటారు, తినేస్తూ ఉంటారు, స్వాహా జరుగుతూ ఉంటాయి. మనకేమో మనం చదివింపులు చదివించుకున్నాం, చదివింపులు చేసుకున్నందు చేత మనకు రావాల్సిన ప్రతిఫలం ఈ లోకంలో వచ్చేసినట్టే. మీరు పాద్రి గారికి ఏమి ఇచ్చినట్టు కాదు. కానీ మీ పాస్టర్ గారు మీ కొరకు ఒక దూత. ఈరోజు నేను మీ కొరకు దూతగా మీ ముందుకు వచ్చిన, ఈరోజు నేను వచ్చినందువల్ల జరిగిన మొదటి విషయం ఏంటంటే దేవుని మహిమ చీకట్లో ఉండినటువంటి మీ మీద ప్రకాశిస్తూ ఉన్నది. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించినది. హల్లెలూయా. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకండి అని చెప్పేసి అని అంటున్నాడు. రెండో మాట, ఈ క్రిస్మస్ దినాన్ని మీతో చెప్తున్నటువంటి మాట, హే ఫ్రెండ్స్, డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. లోకంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏమవుతుందో భయపడొద్దు. ఆ మధ్యలో కొన్ని రోజుల క్రితం మా కాకినాడ దగ్గరే తీరాన్ని దాటిపోతున్నటువంటి ఒక తుఫానును గురించి గడిచిన దినాల్లో ఈ క్రిస్మస్ దినాల్లోనే మనం వింటూ వచ్చినాం. చాలామంది భయపడిపోయారు. ఆ రోజు మొదటి ఆదివారం నాడు నేను నాకు సంఘంలో మాట్లాడుతున్నప్పుడు ఇమ్మానుయేలు దేవుని గురించి నేను మాట్లాడి ఉన్నాను. ఇమ్మానుయేలు దేవుడు అనగా ఆయన మనతో ఉండినటువంటి ఒక దేవుడు. మనతో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు యొక్క ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు భయపడిపోయి గబగబా యేసు ప్రభు దగ్గరికి వచ్చి తట్టి లేపి, బతుకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పేసి అని కేకలేయడం మొదలుపెట్టినారు. కానీ ఆ ధోనిలో ఉన్నటువంటి యేసయ్య లేచి ఆ గాలిని గద్దించి నిశ్శబ్దమై మొర్రకుండు అని చెప్పినటువంటి ఒక మాట, అది జ్ఞాపకం చేశా. నేను నాకు సంఘ బిడ్డలకు నేను చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నాకు అప్పగించబడిన నాకు సంఘ బిడ్డలతో నేను చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, అయినా టీవీలో వచ్చే ఫ్లాష్ న్యూస్ చూడకండి, లేకపోతే న్యూస్ పేపర్లో హెడ్లైన్స్గా పెట్టినటువంటి హెడ్లైన్స్ మీరు చదవకండి. ఆల్రెడీ వాడు టీవీలో ఒకసారి చెప్తూ ఉన్నాడు. మరలా మీరందరూ కూడా మాట్లాడుతూ ఉండడం వలన, మీరందరూ కూడా దాన్ని పలుకుతూ ఉండడం వలన మీలో ఒక విధమైనటువంటి ఒక భయము ఆవరిస్తుంది,
అమ్మో వచ్చేస్తుందేమో, ఉప్పాడలాగా ఉండదేమో, కాకినాడ తీరాన్ని దాటుతుంటే మన సామలకోట ఏమైపోద్దో, మన ఇల్లులు ఏమైపోతాయో. వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, రేకుల షెడ్ దగ్గర ఉండకండి, చెట్ల దగ్గరలో మీరు ఉండకండి, పాత భవనాల దగ్గర ఉండకండి, మీ కొరకు షెల్టర్గా కట్టించినటువంటి ఒక షెల్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఉండండి. ఇలా నానా రకాలు చెప్తుంటే ఇక జనాలు భయపడిపోయి ఆ శనివారం రాత్రి భయమే, ఆదివారం రాత్రి భయమే, ఆదివారం మధ్యాహ్నం నుంచి తీరం దాటుతున్నటువంటి పరిస్థితి వరకు వచ్చినటువంటి ఒక తుఫాను, వర్షము, చలి భయంకరంగా పెరిగిపోతుందంటే జనాలు అదిరిపోతూ వచ్చినారు. కానీ నేను దేవుడు నాకు అప్పగించిన సంఘ బిడ్డలతో నేను మాట్లాడుతూ ప్రేరేపించబడి చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, యేసు నామములో మన తుఫాను, దేవుడా ఈ తుఫాను అనుచునైనా, దేవుడా మేము నశించిపోతున్నాం అని అరిచే రకం కాదురా బాబు. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సువార్తరాజు గారి దగ్గర వాక్యం నేర్చుకున్నటువంటి వాళ్ళు దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఇమ్మానుయేలు దేవుడు ఆయన మనతో ఉండి ఉన్నారు కనుక మనమే మాట్లాడవలసిన మన మాట మాట్లాడదాం. మనమేమని మాట్లాడాలంటే, తుఫానా నీవు అణిచివేయబడదువుగాక, పైతానా పైతోసో ఏదో మొత్తానికి పెతాసో ఆ యొక్క తుఫాను వచ్చినప్పుడు దాని గురించి మేము మాట్లాడుతూ నువ్వు అణిచివేయబడదువు గాక, నీ వలన ఎవరికి హాని జరగకుండా నువ్వు అక్కడే అణిగిపోదువు గాక. నేను మరుసటి రోజునే నేను మళ్ళీ టీవీ 5గా అది వస్తుంటే గౌకు నేను అది ఛానల్స్ అలా మారుస్తున్నప్పుడు సడన్గా ఒక క్యాప్షన్ కనబడింది. ఏంటంటే, ఈ పైతానో తుఫాను అనేటువంటిది వచ్చినట్టే వచ్చి మళ్ళీ సముద్రంలోనికి వెళ్ళిపోయింది. నేను ఆ మాట చూసినప్పుడు భలే నవ్వుకున్నాను. దేవా ఎంత గొప్ప దేవుడు నాయన, అది తీరం దాటడానికి అన్నట్టుగా వచ్చినట్టే వచ్చి ఎవరికి ఏ విధమైనటువంటి హాని కలగనివ్వకుండా మళ్ళీ సముద్రంలోనికి తిరిగి వెళ్ళిపోయినటువంటి రీతిగా అదండి మన దేవుడు మన కొరకు చేసేటువంటి కార్యం. ఇది నా ప్రియ స్నేహితులారా, ఆ ప్రభు మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు, భయపడద్దు. తుఫాన్ వస్తుందా నీ జీవితం మీద, సమస్యలు ఎదురవుతున్నాయా నీ జీవితం మీద, భయంకరమైన గాలులు వీస్తున్నాయా నీ జీవితం మీద. అబ్బో చాలామంది అండి బాబు కష్టాలను ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారండి. చాలామంది ఇంట్లో కష్టాలను ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారండి. ఈ చెడ్డ అలవాట్లకి బానిసలైపోయినటువంటి ఒక భర్తలు కలిగినటువంటి నా ప్రియ సహోదరులారా, కలవరపడకండి. ఈరోజు పండుగని మీ ఆయన ఒకవేళ మందు సీసా తెచ్చుకొని ఇంట్లోనే పెట్టుకున్నారేమో. ఈరోజు పండుగ అని చెప్పేసి అని మధ్యాహ్నం లేకపోతే సాయంకాలం ఒక మందు కొట్టడానికి అని చెప్పేసి అని సీసాలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారేమో. వాళ్ళకి ఫ్రెండ్స్ని ఆహ్వానిస్తూ మిమ్మల్ని వంట చేయమని చెప్పి ఉన్నారేమో. నాటుకోడి మాంసం తెప్పించి వండి పెట్టని మిమ్మల్ని అన్నీ ఉన్నారు. చేతికి డబ్బులు కూడా ఇవ్వకుండా మీ దగ్గర ఉన్న డబ్బులతోటి తెచ్చిపెట్టమని చెప్పేసి అని మీ మీద ఒక ఆర్డర్ జారీ చేసినట్టుగా వెళ్ళి ఉన్నారేమో. సాయంకాలంకి అయితే మీరు భయపడిపోతున్నారు, ఎవరెవరు వస్తారో, ఎలాంటి మనుషులు వస్తారో, తాగేస్తే ఏం చేస్తారో, వీళ్ళు తాగేసి ఎలాంటి తందనాలు ఆడతారో, అయ్యో ఇది మా గౌరవ మర్యాదలు కలిగిన కొంప, బిడ్డలు ఉన్నటువంటి ఒక కొంప, ఆడపిల్లలు ఉన్నటువంటి ఒక కొంప, అలాంటి కొంపలో వాళ్ళు వచ్చి అల్లరి చేస్తుంటే ఎలా ఉంటుందో అని భయమా? ఎందుకు మీకు భయం? ఈరోజు నేను చెప్తున్నానండి, యేసు రక్షకుడుగా మీ కొరకు పుట్టినాడు. హల్లెలూయా. అక్కడ ఆ దూత చెప్పినటువంటి ఒక మాట ఏమంటాడంటే, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త, రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. హై ఫ్రెండ్స్, ఈరోజు ఇదండి సువార్త. ఈరోజు ఈ డిసెంబర్ 25వ తేదీన జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, క్రీస్తుని ఆరాధించడానికి గుడికి వెళ్తూ ఉన్నాం. యేసు ప్రభుని ఆరాధించడానికి వెళుతూ ఉన్నాం. లోకం ఒకవేళ మరి ముఖ్యంగా మన యొక్క భారతదేశంలో ఈరోజు కూడా క్రిస్మస్ జరగనివ్వకుండా అన్నట్టుగా ఏదో కార్యక్రమాలు పెట్టుకొని, లేకపోతే పరీక్షలు పెట్టుకొని, లేకపోతే ఇంకేదో పెట్టుకొని ఒకవేళ గవర్నమెంట్ చేసినా, ఈరోజు నేను చెప్తున్నా, యేసుని మనం ఎక్కడుంటే అక్కడే ఆరాధిద్దాం రండి. డోంట్ వర్రీ. ఒకవేళ ఈరోజు ఏదైనా పని అప్పగించబడింది, మీకు గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా పని అప్పగించబడింది, గవర్నమెంట్ వాళ్ళు మేము ఏదైనా డిమాండ్ చేసినారు, డోంట్ వర్రీ, దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ మరీ అంతగా పెచ్చిరెళ్ళిపోయినట్టుగా చేస్తే గవర్నమెంట్ని లేపేయగలిగినటువంటి దేవుడు మనకు దేవుడు. గవర్నమెంట్ని మార్చివేయగలిగినటువంటి దేవుడు. ఎవరిని అధికారంలో ఉంచాలో, ఎవరిని అధికారం నుంచి తీసేయాలో నా దేవుని తెలుసు. ఆయన చేసుకునే కార్యక్రమాన్ని ఆయన జరిగించుకుంటాడు. కానీ ఈరోజు మీకు నేను చెప్తున్న మాట ఏమంటారంటే, యేసు మన కొరకు పుట్టి ఉన్నారనేటువంటి ఒక వార్త ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి ఒక వార్త. నాట్ జస్ట్ ఫర్ క్రిస్టియన్స్ ఎలాన్, క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు స్నేహితులారా, యూదుల కొరకు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్ల కొరకు మాత్రమే కాదు. ఈరోజున మీతో నేను మాట్లాడుతున్నాను. హై ఫ్రెండ్స్, మా కుటుంబంగా ఉండినటువంటి వాళ్ళారా, ఈ ఇంట్లో ఈ నా కార్యక్రమాన్ని ఉదయకాలాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, అమ్మ, పాపోళ్ళు, బాబోళ్ళు, మీకే నేను చెప్తున్నాను నాయన, మీకు సంతోషకరమైన సువార్త, యేసు రక్షకుడుగా ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. సమస్యలో ఉండి ఉన్నారా? తుఫాన్లో ఉండి ఉన్నారా? తుఫాన్ ఒకవేళ మిమ్మల్ని కొట్టిమిట్టాడుతూ ఉందా? కొట్టుకుపోయేటువంటి ప్రమాదంలో ఉండి ఉన్నారా? అయ్యా ఇంతవరకు ఎలాగో గడుపుకుంటూ వచ్చానండి, కానీ ఇక నేను నడిపించలేనండి, ఈ కుటుంబాన్ని నేను పోషించలేనండి, ఈ బిడ్డలను నేను పోషించలేనండి, ఒక తల్లిని నేను చూస్తున్నా, అమ్మ నీకు భర్త లేనందుచేత నువ్వు బహుగా నలిగిపోతూ ఉండి ఉన్నావు.
నీ బిడ్డల్ని నువ్వు చూసుకోలేక, నీ బిడ్డలకి సరైన వసతి ఇవ్వలేక, నీ బిడ్డలకి సరైనటువంటి సౌకర్యాన్ని ఇవ్వలేక, నీ బిడ్డలకు ఒక మంచి బట్టలు కొనలేక నువ్వు నలిగిపోతూ అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఇక నేను చేయలేనండి పాస్టర్ గారు, ఇక నేను ఈ సంసారాన్ని ఏదలేనండి, అమ్మో ఇక సంసారంలో నేను ఇక మునిగిపోయే ప్రమాదంలోకి వచ్చానండి, అయిపోయిందండి ఇక నాకు జీవితం అని ఒకవేళ నీవనుకున్నాము. డోంట్ వర్రీ. అక్కడ గలిలయ సముద్రంలో ఉన్నటువంటి సన్నివేశాల్లో ఒకటి, తుఫాను భయంకరంగా కొడుతున్నప్పుడు, గాలి వీస్తున్నప్పుడు యేసు ఆ దోణిలో ఉండి ఉన్నారు కనుక ఆయన లేచి ఆ గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని చెప్పినప్పుడు ఆ కుటుంబాన్ని లేక ఆ శిష్యులను ఆ దోణిని ఎలాగనైతే రక్షించినాడో అలాగే ప్రభు నిన్ను నీ ఇంటి వారిని కూడా ఆయన రక్షిస్తున్నాడు. అమ్మా, ఆ పాపను గురించి నువ్వు కలవరపడద్దురా, నీ కుమార్తెని గురించి నువ్వు కన్నీరు పెట్టద్దమ్మా, నీ కొడుకుని గురించి నువ్వు కన్నీరు పెట్టద్దమ్మా, ఈరోజు నీ కుటుంబ సభ్యుల గురించి నువ్వు కన్నీరు పెట్టద్దమ్మా, చెడు వ్యసనాలకు బానిసైపోయిన నీ భర్తను గురించి నీ బిడ్డల గురించి నువ్వు కన్నీరు పెట్టక్కర్లేదమ్మా. రక్షకుడు నీ కొరకు పుట్టినాడు. ఇది సువార్త, ఇది సంతోషకరమైనటువంటి సువార్త, మహా సంతోషం, మామూలు సంతోషం కూడా కాదట, మహా సంతోషకరమైనటువంటి సువార్త. రక్షకుడు మీ కొరకే పుట్టినాడు మిమ్మల్ని రక్షించడానికి. ఆ కుమారునికి జీవితం మారిపోతుంది. నేను చెప్తున్నాను విను. ఆ కుమార్తె యొక్క బ్రతుకులో దేవుడు ఒక గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఈరోజు అంతక వాస్తవానికి మీరు ఆ బిడ్డ యొక్క జీవితంలో చూస్తున్నారు, ఆ కుమార్తె యొక్క జీవితంలో చూస్తున్నారు. కానీ ఇక ముందుకు రాబోయే కాలంలో మీరే చూస్తారు మీ కుమార్తె ఎలా మారిపోబోతూ ఉన్నదో, ఎటువంటి పరిస్థితుల కుమార్తె యొక్క జీవితంలో మీరు చూడబోతున్నారో, ఎటువంటి మంచిని మీరు చూడబోతున్నారు. దెర్ ఈజ్ అన్ అనదర్ గర్ల్. ఒక మరి యొక్క అమ్మాయి తల్లిగా మీరు ఆ కుమార్తె గురించి మీరు కన్నీరు పెట్టడానికి గల కారణం, ఇంకా అమ్మాయికి వివాహం కాలే, సెటిల్ అవ్వలేదు, ఆ అమ్మాయి జీవితం స్థిరం కాలేదు, అందుకని మీరు కలవరపడుతున్నారు. నేను చెప్తున్నాను వినమ్మా, రక్షకుడు నీ కుమార్తె కొరకే పుట్టినాడమ్మా. రక్షకుడు అయినటువంటి ఆయన నీ యొక్క కుమార్తె జీవితాన్ని స్థిరపరుస్తున్నాడమ్మా, ఆయన బాగు చేస్తున్నాడు. డోంట్ వర్రీ అట్ ఆల్. కలవరపడద్దు, ఏమాత్రం దిగులు చెందవద్దు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు నీ కుమార్తె జీవితాన్ని బాగు చేసినాడు, నీ కుమారుని యొక్క జీవితాన్ని స్థిరపరిచినాడు. ఒక వ్యక్తి బహుశా మీ కుమారుడికి ఉద్యోగం ఇంకా రాలేదని మీరు కనిపెడుతున్నారు. వయసు దాటిపోతూ ఉందండి, కానీ మా అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదండి, మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నామంటే రాలేదండి. బహుశా ఒకరు ఆ తండ్రి చనిపోయినందు చేత ఆ ఉద్యోగం పిల్లలకి ఇస్తామని అన్నారు, ఇప్పటికి ఇంకా ఉద్యోగం ఆ పిల్లవాడికి కలగలేదు కనుక మీరు కలవరపడుతున్నారు. దేర్ ఆర్ మెనీ టెంప్టేషన్స్, దేర్ ఆర్ మెనీ టెంప్టియస్ థింగ్స్. అనేకమైనటువంటి శ్రమ, బాధలు, తుఫానులు మీ జీవితంలో ఎదురవుతూ ఉన్నటువంటిది. కానీ ఈరోజు నేను చెప్తున్నా, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కనుక ఇది మహా సంతోషకరమైనటువంటి సువార్త. ఈరోజు నీ క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని, మహా సంతోషాన్ని మీరు నేను మనమందరూ కూడా పుణికిపుచ్చుకొని దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్దాం. ఏం చేశారో ఆ గొర్రెల కాపరులు? వెంటనే ప్రభు దూత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా, ప్రభు జరిగిన ఈ కార్యంను మనకు తెలియజేయించున్నారు కనుక మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం రండి అని చెప్పుకొని వారు అక్కడి నుంచి వెంటనే త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్నటువంటి ఆ శిశువును చూచి వాళ్ళు పూజించి వచ్చినారు. హే ఫ్రెండ్స్, చేతులు జోడించి నమస్కరించి నేను చెప్తున్నా, ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ద చర్చ్. ఈ మధ్యలో నేను చాలామంది యొక్క జీవితాలు నేను చూస్తున్నా. ఏదో టీవీలో ఇలాంటి వర్తమానాలు వస్తున్నాయి కదని కొంతమంది ఈ వర్తమానాలతో తృప్తి చెంది గుడికి వెళ్ళకుండా మానేస్తున్న వాళ్ళు ఉన్నారు. తప్పండి. దేవుడు మహాకృప చేత ఈ టెక్నాలజీ మీడియా మనకి ఇచ్చినాడు, అందుచేత టీవీలో ఏదో మేము మాట్లాడుతున్నాము. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ నాట్ గో టు ద చర్చ్. యూ షుడ్ గో టు ద చర్చ్. మీరు చర్చికి వెళ్ళాలి, సమయాన్ని పాటించాలి, ఆలస్యం చేయొద్దు. ఈరోజు పండుగ రోజు ఇంకొక అడుగు కొంచెం ముందు వెళ్దాం రండి, కాస్త పెద్దలకంటే వెళ్దాం రండి, త్వరగా మనం సిద్ధపడదాం రండి, ఎక్కువసేపు దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుకొని ఆనందిద్దాం రండి. ఎందుకంటే మీ కొరకే ఈ రక్షకుడు పుట్టి ఉన్నాడు. యేసు రక్షకుడిగా మీ కొరకు పుట్టినాడు. చింత లేదిక, యేసు పుట్టాను వింతగాను బెత్లెహేం అందున. ఆ యేసు మన కొరకు పుట్టినారు కనుక మనం ఏమి చింతలు పెట్టుకోవద్దు, ఏ టెన్షన్ పెట్టుకోవద్దు, ఏ తుఫాను మిమ్మల్ని ఏమీ చేయజాలదని ఈరోజు నేను మీతో పంచుకుంటూ ఉన్నా. ఏ సమస్యలు మిమ్మల్ని కలవరపరచ జాలవు, ఏ సమస్యలు మిమ్మల్ని పడగొట్ట జాలవు, ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని కృంగదీయ జాలవు. ఈరోజు నేను చెప్తున్నా, యేసు నామములో ఈ మాట నేను తెలియజేస్తున్నా. ఆ దేవాతి దేవుడు ఆయన మీకు తోడై ఉన్నాడు. ఆ దేవాతి దేవుడు ఆయన మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించినాడు. మిమ్మల్ని, మీ కుటుంబానికి కావాల్సిన ఆనందాన్ని క్రైస్ట్ మాస్గా, క్రీస్తుని ఆరాధించట్లో, మీరు గుడికి వెళ్ళి ఆరాధించట్లో అది దేవుడు మీకు ఇస్తున్నాడు. వెళ్దామా? దేవుని ఆలయానికి సిద్ధపడదామా? మళ్ళీ చెప్తున్నానండి, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ఓకే, దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. రెండోది, ఇంకొక మాట నేను చెప్తున్నాను, మీరు చర్చికి వెళ్ళినప్పుడు మీ పాస్టర్ గారిని దర్శించండి. మీ పాస్టర్ గారికి ఏదైనా ఒక మంచి బహుమతి ఇవ్వండి, ఒక మంచి విలువైన కానుక ఇవ్వండి. ఆయన మనుషుడు, ఆయనకి ఏదో అవసరతలు ఉంటాయి, విలువైన కానుక మనం ఇద్దాం. చదివింపుల కంటే
మనం ఏదో కవర్లో పెట్టి రాతలు రాయించుకొని పలానా కుటుంబం ఎంత ఇచ్చారు అనేటువంటి రీతిగా మనం చదివించుకునే దానికంటే రహస్యంగా మీరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రసంగం అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి షేక్ అండ్ ఇస్తూ హ్యాపీ క్రిస్మస్ పాస్టర్ గారు అని చెప్పి వారి చేతిలో కానుక పెట్టండి. ఆయన మిమ్మల్ని హృదయపూర్వకంగా దీవిస్తారు. మీరు అప్పుడు దేనికి భయపడనక్కర్లేకుండా సంతోషమే, ఆనందమే ఆ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నందు చేత. తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఎటువంటి తుఫాను వారు ఎదుర్కొంటూ ఉన్నారు, ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు వీరు ఎదుర్కొంటూ ఉన్నారు, ఎటువంటి సమస్యలలో వీరుండి ఉన్నారు నాన్న, ఏ కన్నీరు, ఏ దుఃఖము, ఏ వేదన వీరి కుటుంబంలో ఉండి ఉన్నదో ఈరోజు ఈ క్రిస్మస్ దినాన్ని అలనాడు మీరు గొర్రెల కాపలతో పంచుకున్నటువంటి ఒక మాట ప్రకారంగా మీ యొక్క దూతను పంపించి మీ వెలుగును ప్రకాశింపజేసి భయపడవద్దని చెప్పి వారికి చెప్పిన మాట ప్రకారంగా ఈ దినాన్ని ఈ కుటుంబానికి నేను చెప్పా, నీ యొక్క దూతగా నేను చెప్పి ఉన్నాను నానా. వీరి మీద నీ మహిమ ప్రకాశించి ఉన్నది. నీ సేవకునిగా నేను ఇక్కడికి వచ్చి ఈ సత్య సువార్తను వీరితో పంచుకోవడానికి ఈ ఛానల్ ప్రోగ్రాం పెట్టిన వెంటనే నీ మహిమ వీరి మీదుగా ప్రకాశించినది, నీ వెలుగు వీరి మీద ప్రకాశించినది. డాడీ, భయపడవద్దు అని మీరు సెలవిచ్చున్నారు నాన్న. మీరు వారిని ధైర్యపరిచున్నారు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు సంతోషకరమైన సువార్తను వీరికి చెప్పి ఉన్నారు. అదే రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నారు. అవునాయన, యేసుక్రీస్తు అనే రక్షకుడిని మా కొరకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మునిగిపోతున్న మా జీవితాన్ని రక్షించినందుకు నీకు వందనాలు నాన్న. తుఫాను చేత కొట్టబడుతున్న మా జీవితాన్ని రక్షించినందుకు నీకు వందనాలు. మునిగిపోతున్న పేతురు చేయి చాపి ప్రభువా రక్షించున్న వెంటనే నాన్న మీరు చేయి పట్టుకొని లేవనెత్తి రక్షించినట్లుగా మమ్మల్ని కూడా మీరు రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకంలో పుట్టినందుకు మీకు వందనాలు. నీ రక్షణ వీరికి నేను విడుదల చేస్తున్నా. వారి బిడ్డలు రక్షింపబడుదురు గాక, కుమారులు కుమార్తెలు రక్షింపబడుదురు గాక, వారి కుటుంబ సభ్యులు రక్షింపబడుదురు గాక, ఇంటిల్లిపాది రక్షింపబడును గాక. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని నేను డిక్లేర్ చేస్తున్నా. నీ వెలుగు వచ్చి ఉన్నది అని నేను డిక్లేర్ చేస్తున్నా. మహా సంతోషం వీరు అనుభవించున్నారని నేను డిక్లేర్ చేస్తున్నా. అలాగని చెప్పేసి నాయన, మళ్ళీ ఆరాధనకు వెళ్ళకుండా మానకూడదునైనా, గుడికి వెళ్ళకుండా మానకూడదునైనా, ఈ దినం జరిగేటువంటి క్రిస్మస్ ఆరాధనకు బిడ్డలు వెళ్ళాలి. అక్కడున్న పాస్టర్ గారిని దూతగా వాళ్ళు కలుసుకొని నాన్న వారి యొక్క పాస్టర్ గారికి ఇవ్వాల్సిన కానుక వారు ఇచ్చుకోవాలి. వారు నిన్ను మహిమపరచాలి. ఆ పాస్టర్ గారి ద్వారా నీ గొప్ప దీవెనలు వీరు పొందుకోవాలి. భయం అనేటువంటిది లేకుండా ఈ లోకంలో వారు ధైర్యంగా సంతోషంగా జీవించినట్లు నీ కృప వీరి మీద నేను విడుదల చేస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు మీ కుటుంబానికి నిత్యము సంతోషముతో ఉండినట్లు సదా తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. ఇట్స్ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్. సంతోషభరితమైనటువంటి క్రిస్మస్ కనుక మహా సంతోషాన్ని మీరు ఆనందంగా అనుభవించండి. యేసు మీ కొరకు రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. మీ ఇంటిలో రక్షణ, మీ జీవితంలో రక్షణ, మీ బిడ్డల విషయంలో రక్షణ, ఇంటిల్లిపాదికి రక్షణ కనుక హ్యాపీగా గడపండి. నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్న ఈ యొక్క హ్యాపీ క్రిస్మస్ సందర్భంగా డోంట్ నెగ్లెక్ట్ టు గో టు చర్చ్. సంఘానికి వెళ్ళటం నిర్లక్ష్యం చేయొద్దు, గుడికి మీరు వెళ్ళాలి. రెండోది, మీ పాస్టర్ గారిని దేవుడు పంపిన దూతగా ఒకవేళ డినామినేషన్ సంబంధించిన బాప్టిస్ట్, సిఎస్ఐ, లూథరన్ సంబంధించినటువంటి పాస్టర్ గారులు అయ్యున్నా, లేక ఇండిపెండెంట్ పాస్టర్ గారులు అయ్యున్నా, వాళ్ళు ఒకవేళ సామాన్యులు అయ్యున్నా, ఒకవేళ విద్యలేని పామర్లు అయ్యున్నా, మీరు వెళుతున్నటువంటి ఒకవేళ ఎలాంటి దైవజనుడు అయినప్పటికైనా సరే ఈరోజు ఈ క్రిస్మస్ దినాన్ని గో అండ్ డూ సంథింగ్. వెళ్ళండి, ఆ పాస్టర్ గారికి మీరు ఏదైనా ఇవ్వండి. ఆ పాస్టర్ గారి దగ్గర దీవెనలు, ఆశీర్వాదాలని పొందుకోనండి. ఒకవేళ మీరు కలిగినటువంటి ఆశీర్వాదాలని, అనుభవాలని, మీ క్రిస్మస్ గ్రీటింగ్స్ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేటంత వరకు ఈ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీనెస్ మీలో ఉండాలని కోరుకుంటూ మనకింటి మహా సంతోషాన్ని అనుగ్రహించిన ఆ యేసుక్రీస్తు ప్రభు అనే రక్షకుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.